వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, నాచురోపతి ఫిజిషియన్. ఈ రోజు మనం షట్క్రియాస్లో ఒక క్రియ అయిన వామన ధౌతి క్రియ గురించి తెలుసుకుందాం. ఈ వామన ధౌతి క్రియ అంటే ఏంటి అంటే వామిటింగ్ ని ఇండ్యూస్ చేసి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ని ఇంకా అప్పర్ డైజెస్టివ్ ట్రాక్ ని క్లెన్స్ చేయడం అన్నమాట. దీన్ని మనం కుంజన్ క్రియ అని ఇంకా గజకర్ణి అని కూడా అంటాము. గజకర్ణి అని ఎందుకు అంటాము అంటే ఏనుగు ఎలా అయితే తన తొండంతో వాటర్ అంతా ఒకేసారి లోపలికి తీసుకొని బయటకు వదిలేస్తుందో అలాగే ఈ కుంజన్ క్రియాలో కూడా మనం పేషెంట్ ని సెలైన్ వాటర్ ని ఒకేసారి వాటర్ తాగమని చెప్పేసి వామిటింగ్ ఇండ్యూస్ చేసుకొని ఆ వాటర్ అంతా బయటికి వామిట్ చేయమని చెప్తుంటాం. ఈ వామన ధౌతి క్రియ అనేది ఎలా చేయాలి అంటే అయితే ఈ క్రియ చేసే ముందు ఒక టీ గ్లాస్ వాటర్ లూక్వామ్ వాటర్ తీసుకొని ఇందులో చిటికెడు సాల్ట్ వేసి ఈ వాటర్ ని తాగేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 2 లీటర్స్ లూక్ వామ్ వాటర్ తీసుకొని ఇందులో 2 టీ స్పూన్స్ సాల్ట్ ని యాడ్ చేసుకొని స్క్వాటింగ్ పొజిషన్ లో కూర్చోవాలి. అంటే మలాసనాలో కూర్చొని ఈ వాటర్ అనేది తాగేయాలన్నమాట. ఈ స్క్వాటింగ్ పొజిషన్ లో కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ అనేది మన స్టమక్ లోనే స్టోర్ అయి ఉంటాయి, అంటే స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళకుండా. సో తర్వాత ఏం చేయాలి అంటే ఈ వాటర్ అనేది మీరు వామిటింగ్ రిఫ్లెక్స్ వచ్చేంత వరకు మీకు ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ వరకు ఈ వాటర్ ని తాగొచ్చు. వాటర్ తాగిన తర్వాత మీ స్టమక్ ని మసాజ్ చేసుకుంటూ న్యాచురల్ గా వామిటింగ్ చేసుకోవాలి. మీకు న్యాచురల్ గా వామిటింగ్ ఒకవేళ రాకపోతే మీ ఇండెక్స్ ఫింగర్ ని మిడిల్ ఫింగర్ ని మీ థ్రోట్ లోపలికి ఉంచి వామిటింగ్ ని ఇండ్యూస్ చేసేసి తాగిన వాటర్ అంతా కూడా బయటికి వచ్చేలాగా చూడాలి. మోస్ట్లీ ఈ వామన ధౌతి క్రియ ప్రాక్టీసెస్ మార్నింగ్ టైమ్స్ లో కానివ్వండి లేకపోతే ఈవినింగ్ టైమ్స్ లో కానివ్వండి ప్రాక్టీస్ చేయాలి. వామన ధౌతి ప్రాక్టీస్ చేసేటప్పుడు కడుపు అనేది ఖాళీగా ఉంచుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ లో మనము ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి లేకపోతే మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి చాలా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కదా. సో ఈ వామన ధౌతి క్రియ అనేది వీక్ లో ఒక్కసారి లేదా 15 days కి ఒకసారి ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. ఈ వామన ధౌతి చేయడం వల్ల మన బాడీలో ఏం జరుగుతుంది అంటే మన స్టమక్ రీజియన్ లో మొత్తం 3,50,000 గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ యాసిడ్స్ ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ కుంజన్ క్రియ చేస్తామో అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ వామిటింగ్ రిఫ్లెక్స్ అంటే గ్యాగ్ రిఫ్లెక్స్ అని అంటాం. ఈ గ్యాగ్ రిఫ్లెక్స్ వల్ల వాగస్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ వాగస్ నర్వ్ రెస్పిరేటరీ సిస్టమ్ కి డైజెస్టివ్ సిస్టమ్ కి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఈ రెస్పిరేటరీ ఫంక్షన్స్ ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. మనం ఇందులో సాల్ట్ వాటర్ అనేది లోపలికి తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సాల్ట్స్ అనేవి మన స్టమక్ లోకి వెళ్ళినప్పుడు ఎక్సెస్ యాసిడ్స్ ఏమైనా ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేసి మనం వామిటింగ్ చేసినప్పుడు ఎక్సెస్ యాసిడ్స్ అన్ని కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వామన ధౌతి చేయడం వల్ల బైల్ అనేది డైల్యూట్ అవుతుంది. ఈ డైల్యూట్ అయ్యి మన వామిటింగ్ ద్వారా బయటికి రావడంతో ఈ పిత్త దోషం అనేది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. దీనివల్ల జఠాగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళు ఈ వామన ధౌతి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎక్సెస్ మ్యూకస్ అనేది ట్రేకియాలో బ్రాంకియోల్స్ లో ఉండిపోతుంది కదా. ఈ సాల్ట్ వాటర్ తగలడం వల్ల ఏమవుతుంది అంటే ఆ థిక్ మ్యూకస్ అంతా కూడా థిన్ అయిపోయి మొత్తం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఈ వామన ధౌతి చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో మనం సాల్ట్ వాటర్ ని తాగమని చెప్తుంటాం కదా, అయితే ఈ సాల్ట్ వాటర్ తాగడం వల్ల బీపీ పెరుగుతుంది కదా, తగ్గడం ఎలా అని అనుకుంటే బీపీ రావడానికి ఒక కారణం సైకోఫిజియలాజికల్ కారణం అనుకోవచ్చు. అంటే స్ట్రెస్ వల్ల బీపీ అనేది వస్తూ ఉంటుంది. అయితే మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న ఎంటెరోక్రోమాటిన్ సెల్స్ అనేవి సెరటోనిన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనము ఈ వామన ధౌతి చేసినప్పుడు ఈ సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి సెరటోనిన్ ని సెక్రెట్ చేస్తాయి. ఈ సెరటోనిన్ అనేది ఒక హ్యాపీ హార్మోన్. సో దీని వల్ల మనకి స్ట్రెస్ వల్ల వచ్చే హైపర్ టెన్షన్ ని కూడా తగ్గించవచ్చు. ఎవరికైతే హైపర్ ఎసిడిటీ ఉందో, ఆస్తమా ఉందో, హైపర్ టెన్షన్ ఉందో, ఇంకా ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు వీళ్ళు ఈ వామన ధౌతి చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి చూడవచ్చు. అయితే ఎవరికైతే హయాటల్ హెర్నియా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఈ క్రియా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోయి ఉన్నప్పుడు మాత్రం ఈ వామన ధౌతి అనేది చేయకూడదు. ఇంకా రీసెంట్ అబ్డామినల్
సర్జరీస్ అయినా కానివ్వండి ఈ వామన్ ధోతి అనేది చేయకుండా ఉండడం మంచిది. నేను చెప్పిన కండిషన్స్ మీకు కనుక ఉన్నట్టయితే, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కనుక ఉన్నట్టయితే, మీరు కనుక ఈ వామన్ ధోతి ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ సూపర్విజన్తోనే ఈ వామన్ ధోతి అనేది ప్రాక్టీస్ చేయాలి. మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయకి వస్తే మేము ఈ వామన్ ధోతి క్రియ అనేది మీకు సజెస్ట్ చేస్తాము. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. థ్యాంక్ యూ.